ఇవన్నీ నా వాటర్ ప్లాంట్స్ అండి. ఇవాళ క్లీనింగ్ పెట్టుకున్నాను. వీటికి మొత్తం అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. 2 months అయింది ఇవి క్లీన్ చేసుకొని. మొత్తం నా కిచెన్ కౌంటర్ అంతా నిండిపోయిందండి బాటిల్స్తోని. మొత్తం అన్నీ ఒకసారి ఇక్కడ పెట్టేసుకొని క్లీన్ చేసుకుంటానండి. చూడండి రూట్స్ ఎలా ఉన్నాయి. ఇక్కడ చిన్న వాటర్ ప్లాంట్ గార్డెన్ లాగా అయితే ఉందండి కిచెన్ కౌంటర్ అంతా. మొత్తం షీట్లో పెట్టేసుకోవాలండి. చూసారా డస్ట్, కొంచెం డస్ట్లా పట్టింది చిన్నది. ఈ వాటర్ అంతా రిమూవ్ చేసుకొని మళ్ళీ కొత్త వాటర్ ఫిల్అప్ చేసుకుంటాను దీనికి. వీటికి కూడా అంతే, కొంచెం లైట్గా నాచులాగా డస్ట్ లాగా వచ్చింది. మొత్తం వాటర్ అంతా రిమూవ్ చేసుకొని లోపల స్టోన్స్ అవి కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్త వాటర్ ఫిల్అప్ చేసుకుంటాను. ఈ ప్లాంట్ చూడండి, ఇదైతే రూట్స్ చాలా బాగుంటాయి. ఏంటి చూపిస్తాను. ఇది చాలా చిన్న బౌల్ ఇది. ఇందులో నేను స్టోన్స్ వేసుకుని పెట్టుకున్నాను. ఇదిగోండి ఈ ప్లాంట్ అయితే. ఇవి కొన్ని మనీ ప్లాంట్ అన్నీ ఇలా గుత్తులా పెట్టుకొని రబ్బర్ పెట్టుకున్నానండి. పెట్టుకుంటే ఇక రూట్స్ ఇలా వచ్చాయి. దీన్ని స్టోన్స్తో ఇలా నిల్చోపెట్టుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ ఇవన్నీ ఫిల్అప్ చేసుకుంటాను. ఈ వేర్లై కూడా క్లీన్ చేస్తానండి శుభ్రంగాను. చూడు నాచులాగా ఎలా పట్టింది. ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. ఇది తెలుసు కదా ఎక్వేరియం బౌల్. ఈ ఎక్వేరియం బౌల్లో అయితే ఇవన్నీ చూడండి రూట్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. ఈ బౌల్ కూడా వాటర్ కొంచెం చేంజ్ అయింది. కొంచెం వాటర్ ఇది కూడా మార్చుకుంటాను. ఇదైతే చూడండి రూట్స్కే మళ్ళీ రూట్స్ వచ్చాయి. ఇవ్వండి, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది బాగానే ఉంది కానీ గ్లాస్ అయితే పాడైంది, కానీ లోన్ వాటర్ అయితే బాగానే ఉంది. అయినా సరే ఇందులో కూడా స్టోన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసుకుంటానండి ఇప్పుడు. అంటే ప్లాంట్స్ కూడా ఇలాగా బయటికి తీసి ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇది నాకు 3 months ఎక్కువే అయ్యింది ఈ రూట్స్ అవి క్లీన్ చేసుకొని. ఎప్పటికప్పుడు వాటర్ ఫిల్అప్ చేస్తాను అంతే. ఇవ్వండి ఈ బాటిల్ అయితే బాగానే ఉంది. లైట్గానే డస్ట్ పట్టింది. ఇది చాలా లైట్ అంటే చాలా లైట్గా డస్ట్ పట్టింది. అయినా సరే ఇప్పుడు మొత్తం అన్నీ ఒక పని పెట్టుకున్నాను కాబట్టి మొత్తం వాటర్ అన్నీ కూడా తీసి ఇవ్వండి రూట్స్ చూడండి. రూట్స్ అవన్నీ చాలా బాగానే ఉన్నాయి. కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ బాటిల్లోకి పెట్టేసుకుంటానండి. ఇవైతే వాటర్ ఫిల్అప్పింగే. ఇది ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. వాటర్ ఫిల్అప్పింగే చేస్తాను దీనికి. దీనికైతే ఇంకా నాచు కొంచెం బాగా పట్టింది. ఇవ్వండి మొత్తం వాటర్లన్నీ వంపేసుకుంటాను. ఫుల్ క్లీనింగ్ అయితే ఇప్పటికి 2 times చేశానండి 1 yearలోనే. మళ్ళీ ఇవాళ పెట్టాను మొత్తం పని, చాలా పెద్ద పని ఇది. ఇలా బాటిల్ అంతా మళ్ళీ క్లీన్ చేసుకొని కొంచెం ఇలా షేక్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది. ఏం ఉండదండి బాటిల్కి అయితే నాచు గట్ట ఏం పట్టదు. అంతా చాలా నీట్గా చూడండి ఎంత నీట్గా ఉందో. మళ్ళీ దీనికి వాటర్ ఫిల్అప్ చేసుకొని ప్లాంట్ పెట్టించుకోవడమే.
మొత్తం బాటిల్స్ అన్ని కూడా ఇలాగే చేసుకోవాలి. ఇవి ఒక్కొక్క బాటిల్కి చేసుకోవాలండి. ఇలా చూపించాను కదా దాంట్లో లాంటిది. ఇవ్వండి రూట్స్ కొంచెం క్లీన్ చేసుకుంటాను. జస్ట్ మరి ప్రెజర్ పెట్టద్దు, రూట్స్ కదా చాలా డెలికేట్గా ఉంటాయి. జస్ట్ క్లీనింగ్ అంటే ప్లాంట్ అంతా కొంచెం ఇలాగా మళ్ళీ ఇందులోకి రూట్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ చాలా చిన్న హోల్స్ ఉంటాయి కదా, వీటిలోకి ఎలా దించాలో చూపిస్తాను చూడండి. ఈ ప్లాంట్కి రూట్ అనేది ఇలా చుట్టూ ఇలా తిప్పేయండి. తిప్పేస్తే మళ్ళీ బాటిల్లోకి చక్కగా వెళ్ళిపోతుంది. ఇవి కటింగ్ చేయకండి రూట్స్ అవిని, ఇలా పెట్టేస్తే చక్కగా దిగిపోతుంది. మళ్ళీ యథాస్థానం చక్కగా వెళ్ళిపోయింది రూట్. ఇదిగోండి నీట్గా ఉంది కదా మొత్తం ప్లాంట్ అంతాను. చిన్న హోల్ ఉన్నా సరేనండి, అలాగా మొత్తం రూట్స్ అన్నీ ఇలా చుట్టేసి మళ్ళీ అందులో లోపలికి పెట్టేస్తే చక్కగా నిలబడిపోద్ది. స్టోన్స్ క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ ముందు నేను ఇంకో బౌల్లోకి పెట్టేసుకొని ఇందులో తీసుకుంటానండి. వాటర్ పంపించుకోవాలి. ఇది బౌల్ క్లీన్ చేసుకొని మళ్ళీ స్టోన్స్ అవి బాగా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా మళ్ళీ కనపడతాయి. ఇలాంటి డిష్ల టైప్ ఏమైనా ఉంటాయి, గ్లాస్ బౌల్స్ చాలా అందంగా ఉంటాయండి మనీ ప్లాంట్స్ పెట్టుకోవడానికి. కంటిన్యూషన్ వాటర్లో ఉంటాయి కదా, కొంచెం షేడ్ మారుతుంది. ఇవ్వండి కొంచెం ఇలా చేసుకుంటే మళ్ళీ బాగానే అయిపోతాయి అనుకోని. నేను ఇందులో అల్లికాయలు ఎక్కువ వేసుకున్నానండి. ఇవ్వండి అల్లికాయలు ఏది కూడా వేస్ట్ చేయనండి, ప్రతిదీ కూడా యూజ్ చేస్తాను. అల్లికాయలు అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను, కేవలం ఈ బాటిల్స్లో వేసుకోవడం కోసం. క్లీన్ అయిపోయి మొత్తం క్లీన్ అయిపోయి మళ్ళీ యథావిధిగా వచ్చేసాయి అన్నీ మంచి షైనింగ్ వస్తుంది చూసారా. అన్నీ క్లీన్ అయిపోయి ఆ బౌల్లో ప్లాంట్ ఇది. ఇక రూట్స్ అన్నీ ఇలా ఉన్నాయి, వీటికి కొంచెం డస్ట్లా పట్టింది. వీటిని ఇప్పుడు చాలా నెమ్మదిగా క్లీన్ చేసుకోవాలండి. ఈ మధ్యలో ఏవైనా కొంచెం కుళ్ళిన ఆకులు లాంటివి ఏవైనా ఉంటే కొంచెం ఇవ్వండి, ఇలాంటివి ఏవైనా ఉంటే తీసుకోండి. అవి మాత్రం ఎప్పటికప్పుడు తీసుకుంటే మిగిలిన ప్లాంట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. జస్ట్ ఇలా పైన ఇలా కొంచెం వాటర్ స్ప్రే చేస్తే ఇది ఫ్రెష్ అయిపోతాయి. ఇది క్లీన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ యథాస్థానంగా మళ్ళీ బౌల్లోకి పెట్టుకోవాలి. అది ఎలా పెట్టుకొని చూపిస్తాను. ఇవ్వండి ఇలా పెట్టేసుకుంటాను. ఇలాగ సెంటర్ చేసి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇవన్నీ క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను కదా స్టోన్స్, ఇవన్నీ కూడా దాని చుట్టూ వేసుకోవాలి. నెమ్మది వేసుకోవాలండి, గ్లాస్ పగిలిపోతుంది. ఎందుకంటే ఇది అటు ఇటు కొంచెం కదలకుండా ఉంటుంది. చక్క మొక్క నిలబడినట్టు నిలబడిపోతుందండి.
వాటర్ ప్లాంట్స్ అన్నీ క్లీనింగ్ అయిపోయినాయండి నావి. ఇంక ఇవి వీటి ప్లేసుల్లో వీటిని పెట్టాలి. మొత్తం డీప్ క్లీనింగ్. ఇదైతే వాటర్ లోపల లీఫ్ వచ్చిందండి, చూపిస్తా ఇవ్వండి. వాటర్ లోపల వచ్చింది లీఫ్. మొత్తం క్లీనింగ్ అయిపోయి